హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైనా అప్లై చేసి ఉంటే కనుక వాటికి సంబంధించి 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొట్టమొదటిగా సర్వర్ ఇష్యూస్ కారణంగా చాలామంది లాస్ట్ డే లోపుగా అప్లై చేశారు కానీ చాలామంది ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయడం అయితే కుదరలేదు. వాళ్ళకి సంబంధించి నోటీస్ అయితే విడుదల చేశారో ఎవరైతే మనకి లాస్ట్ డేట్ అంటే 14వ తారీఖు మే లోపు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేసి బట్ ఫీ పేమెంట్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేయలేదో వాళ్ళకైతే లాస్ట్ ఛాన్స్ అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఎవరైతే లాస్ట్ డేట్ 14వ తారీఖు లోపల ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఫీ పేమెంట్ ఒకటి మాత్రం పెండింగ్ ఉంటే కనుక వాళ్ళు మే 18వ తారీఖు నుండి మే 20వ తారీఖు లోపల మీరు 18, 19, 20 ఈ 3 రోజుల్లో మీరు లాగిన్ అయ్యి పేమెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. కేవలం లాస్ట్ డేట్ 14వ తారీఖు లోపు ఆన్లైన్ అప్లికేషన్ మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది, గమనించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేవి మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని కాంటాక్ట్ చేసి మీరు క్లారిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి అప్లికేషన్ చేసిన వాళ్ళలో ఏదైనా మిస్టేక్స్ కనుక చేసి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మోడిఫికేషన్కి మే 15 నుండి మే 24 దాకా అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ₹250 ఫీజు అయితే పే చేయాలి. అలాగే మీకు క్రియేట్ అకౌంట్ స్టార్టింగ్లో చేసినప్పుడు ఏదైతే క్రియేట్ అకౌంట్ ఉంటుందో దాంట్లో మెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ మిగతా డీటెయిల్స్ కానీ మీకు చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదని అయితే చెప్తున్నారు. ఓకే, క్రియేట్ అకౌంట్ కాకుండా డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అకౌంట్ ఫామ్ కాకుండా ఇవైతే చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. క్రియేట్ అకౌంట్లో ఇచ్చినవి అవి కాకుండా మిగతా డీటెయిల్స్లో ఏదైనా మీరు మిస్టేక్ చేసి చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ డేట్స్లో అంటే 15 నుండి 24వ తారీఖు మే లోపు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. ఓకే, ఆఫ్టర్ 25th మే మీకు ఎటువంటి అవకాశం కూడా మోడిఫికేషన్ చేసుకోవడానికి ఫ్యూచర్లో అయితే ఇవ్వడం జరగదు. తర్వాత ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని మీరు క్రియేట్ అకౌంట్ కాకుండా వేరే అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే కనుక మే 15 నుండి మే 24 లోపల మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసి 14వ తారీఖు లోపు అప్లై చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫీ పే చేయని వాళ్ళు కూడా ఫీ పే చేయడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి మే 20వ తారీఖు లోపల ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ అయితే చేయండి. ఇది మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన అప్డేట్ అనేది. ఆర్పిఎఫ్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. ఓకే, చాలా మంది డేట్స్ అడుగుతున్నారు. మీరు డేట్స్ సంగతి మర్చిపోయి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా పీస్ఫుల్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటే కనుక నేనైతే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆర్పిఎఫ్కి సంబంధించి సిలబస్ వీడియో కానీ అలాగే మనకి ప్రీవియస్ పేపర్స్ ఒక 4 పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. విత్ రిలేటెడ్ బిట్స్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి డెఫినెట్గా వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.